టీడీపీ దౌర్జన్యాలు అరాచకాలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉందన్నారు కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా. హిందూపురంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం మీద టీడీపీ గూండాల దాడిని ఖండిస్తూ కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో దాడిశెట్టి రాజాతో పాటుగా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగా గీత, ముద్రగడ గిరిబాబు, జెడ్పీ చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణుల నిరసనకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. హిందూపురంలో టీడీపీ మూకలు రెచ్చిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేసి మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహంతో పాటుగా ఆఫీస్ ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. అయితే ఈ పచ్చగూండాల దాడిని ఖండిస్తూ కాకినాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో నియోజకవర్గ కోఆర్డినేట్లు పార్టీ శ్రేణులను కలిసి టీడీపీ గూండాలు చేసిన దాడిని ఖండిస్తూ మెడలో నల్లకండువాలు ధరించి నిరసన కార్యక్రమం అయితే చేస్తున్నారు. చెప్పండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూ చేసిన దాడిని ఎట్లా చూస్తారు? తాజాగా హిందూపురంలో జరిగినటువంటి దాడిని ఏ విధంగా చూస్తారు సార్? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలు కానీ రెడ్ బుక్ పేరుతో ఓ సెపరేట్ రాజ్యాంగం, ఆంధ్రప్రదేశ్లో సెపరేట్ రాజ్యాంగం అమలు చేస్తూ చేసిన దౌర్జన్యాలు ఈ ప్రజలు మౌనంగా గమనిస్తూ ఉన్నారు. గతంలో మనం చూస్తూ ఉన్నాం, 20 సంవత్సరాల క్రితం పరిపాలన జరిగిన బీహార్ ప్రజలు ఆ జంగిల్ రాజ్ పరిపాలనని ఏ విధంగా లాలూ ప్రసాద్ యాదవ్ గారు తన బామ్మద్దుల్ని కానీ లేకపోతే తన కుటుంబ సభ్యుల్ని కానీ విచ్చలవిడిగా జనాల మీదకి ఆంబోతుల్లాగా వదిలేసి చేసిన పరిపాలన 20 సంవత్సరాల తర్వాత కూడా బీహార్ ప్రజలు మర్చిపోలేని పరిస్థితిలో ఉన్నారు. మొన్న ఎలక్షన్లో గట్టిగా బుద్ధి చెప్పిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అదే పరిపాలన ఈరోజు 20 సంవత్సరాల తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. అదే పరిపాలన బామ్మద్దుల్ని కానీ కుటుంబ సభ్యుల్ని కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు విచ్చలవిడిగా జనాల మీదకి వదిలేసి విచ్చలవిడి దౌర్జన్యాలు చేస్తున్నారు. ఈ పరిపాలనకి ఖచ్చితంగా బీహార్లో అయితే ఏ విధంగా ప్రజలు సమాధానం చెప్పారో మరో 20 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజలు సమాధానం చెప్తారు. ఎందుకంటే మీకు 3.5 సంవత్సరాల టైం ఉంది. ఎవరో ఇప్పుడు మాట్లాడరు, మౌనంగా మీరు చేసి పనులన్నీ అబ్జర్వ్ చేస్తారు. మీరు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నారు, 2 ఈవెంట్లు 3 టాపిక్ డైవర్షన్ల కింద ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలన చేస్తున్నారో మీ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మౌనంగా గమనిస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా అకౌంట్ రాసుకుంటూ ఉంటారు. అది వాళ్ళ ఓటు వచ్చిన సందర్భంలో వాళ్ళు ఖచ్చితంగా మీకు సమాధానం చెప్తారని తెలియజేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ డైవర్షన్ ఎందుకు వచ్చిందంటే, ఇది హిందూపురంలో దాడి చేయటం అనేది దుర్మార్గం. కానీ ఇది చేయడానికి కారణం ఏంటంటే, అక్కడ వైజాగ్లో గోమాంసంకి సంబంధించి లక్షలాది కోట్ల విలువైన వచ్చింది. దానికి సమాధానం చెప్పాలి, కేసులు కట్టాలి, అందరూ బయటికి రావాలి. ఎవరు బయటికి రావాలో వాళ్ళందరూ రావాలి. దాన్ని డైవర్ట్ చేయడం కోసం హిందూపురంలో దాడులు చేసి దుర్మార్గం చేశారు. ఇది ఖచ్చితంగా దీన్ని ప్రజలు గమనిస్తూ ఉంటారు. కాకపోతే కొంచెం ఓపిక పట్టాలి. ఏదైనా ప్రజల పక్షాన అన్యాయం జరిగితే మాత్రం వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది. పరిపాలన ఎప్పుడు కూడా జరగలేదు గతంలో. మరి ఈ పరిపాలన వీళ్ళు చేస్తూ ఉన్నారు, ఇంత దమనకాండ చేస్తూ ఉన్నారు. ఈరోజు హిందూపూర్ ఉంది, చాలా దౌర్జన్యంగా చేసి ఈరోజు హిందూపూర్ ఎవరైనా వెళ్ళాలంటే పోలీసులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ లోపలికి ఎంటర్ అయ్యే పరిస్థితి లేదు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట అలా ఉంచినా మిగతా సామాన్యులు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. అంటే ఏదో మన పాకిస్తాన్లో ఉన్నామా, దీనికి ఏమైనా వీసా పాస్పోర్ట్లు కావాలా హిందూపూర్ వెళ్ళాలన్నా? అలాగే ప్రతి నియోజకవర్గం కూడా అదే రీతిలో ఉంటుంది. దీనికి తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్వరలోనే వారందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. బీహార్లో ఏ విధంగా అయితే జంగిల్ రాజా పరిపాలనకు బుద్ధి చెప్పారో అక్కడ ప్రజలు అదే సమాధానం కూడా ఏపీలో త్వరలో రాబోతుందని చెప్పి కూడా జోస్యం చెప్తున్నారు. శ్రీనివాస్తో కలిసి కస్టమర్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ.